అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్ వరల్డ్. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండా, అలాగే ఎలాంటి హెల్త్ చెకప్లు చేయించుకోకుండా మనంతట మనమే తెలుసుకోవచ్చు అని డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఒకసారి తన ఇంటర్వ్యూలో చాలా చక్కగా వివరించారు. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, మన శరీరం మన ఆధీనంలో ఉందా లేదా అని మనమే చాలా సులువుగా తెలుసుకోవడానికి 6 లక్షణాలు ఉన్నాయి అని తెలియచేశారు. అయితే 40 ఏళ్ళు దాటిన వారికి ఈ 6 లక్షణాలు సవ్యంగా ఉన్నా కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రం మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం వల్ల తొలి దశలో ఉన్నటువంటి క్యాన్సర్ మరియు గుండెపోటు, పక్షవాతం వంటి వాటిని గుర్తించే అవకాశం ఉందని తెలియచేశారు. అయితే ఈ 6 లక్షణాలలో మొట్టమొదటిది అతి ముఖ్యమైనది నిద్ర. ఎవరైతే గాఢ నిద్రపోతారో, కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోతారో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కొంతమంది మంచం మీదకు చేరగానే అటూ ఇటూ దొర్లుతూ ఉంటారు, కానీ వారికి నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా గంటకు మెలకువ వస్తుంది, వారికి ఏం చేయాలో తోచదు. మరికొంతమందికి మంచం మీదకు వెళ్ళి నడుం వాల్చగానే వెంటనే గాఢ నిద్ర వస్తుంది. అలాంటి వారు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఇక రెండవది మల విసర్జన. ఉదయం నిద్ర లేవగానే వెంటనే ఎవరికైతే మల విసర్జన సుఖంగా జరుగుతుందో వాళ్ళలో జీర్ణకోశమే కాకుండా శరీరంలోని అవయవాలన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు అర్థం. కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా మల విసర్జన సరిగా జరగదు. అలాగే శరీర తత్వాన్ని బట్టి కొంతమంది రోజులో 2 నుంచి 3 సార్లు మల విసర్జన చేస్తారు. అలా తప్పు లేదు, కానీ రోజులో ఒక్కసారి మల విసర్జన జరగడం అనేది ఆరోగ్యానికి సంకేతం. ఇక మూడవది ఆకలి. ఆకలి లేదు, ఆకలి నశించింది అంటే అనారోగ్యానికి గుర్తు. ఆకలి ఉన్న ఫలంగా నశించింది అంటే శరీరంలో తేడా వచ్చింది అన్నట్లుగా గుర్తించాలి. నిదానంగా తినేవారు, ఒక్క మెతుకు కూడా మిగలకుండా కంచం కడిగినట్లుగా శుభ్రంగా తినేవారు ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం. నాలుగవది చలాకీగా చురుకుగా ఉండటం. కొంతమంది ఇంటి పనులు, ఆఫీస్ పనులు నిదానంగా, బద్ధకంగా, ఏదో కోల్పోయినట్టుగా మందకోడిగా అడుగులో అడుగు వేస్తూ పనిచేస్తుంటారు. అలా ఉండకూడదు. ఎవరైతే చలాకీగా, చురుకుగా, ఆనందంగా పనిచేస్తారో వారు ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం. ఐదవది శరీరాకృతి. బాణపొట్ట, ఊబకాయం ఉంది అంటే అనారోగ్యమే. హార్ట్అటాక్, పక్షవాతము పొంచి ఉన్నట్లే లెక్క. మన శరీరంలో మన పొట్ట ఎప్పుడూ ఫ్లాట్గా ఉండేలా చూసుకోవాలి. వ్యాయామాలు చేయాలి. దేహం యొక్క ఆకారంతో కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవచ్చు. ఇక చివరిది, ఆరవది మానసిక ఆరోగ్యం. ఆరోగ్యం అంటే కేవలం భౌతిక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా ఆరోగ్యంలో భాగమే. జబ్బులు లేనంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. కాబట్టి ఎవరైతే డిప్రెషన్, కుంగుబాటు, టెన్షన్ వంటి సమస్యలు లేకుండా మానసికంగా దృఢంగా ఉంటారో వారు ఆరోగ్యవంతులు. ఒకవేళ ఈ మానసిక సమస్యలు ఉంటే యోగా, ప్రాణాయామం, వ్యాయామాలు, ధ్యానం వంటివి చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా చాలా అవసరం. ఈ 6 లక్షణాలు గమనిస్తే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుస్తుంది. అలా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. 6 లక్షణాలు బాగా ఉన్నా కూడా సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్. యుక్త వయసులో అయితే ఇబ్బంది లేదు. నేను చెప్పిన లక్షణాలు యుక్త వయసులో ఉండేవారికి ఓకే, కానీ సిఎల్ వెంకట్రావు చెప్పాడని చెప్పి మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్లకుండా నాకు వద్దని తొలి దశలో క్యాన్సర్లు, తొలి దశలో ముందస్తుగానే గుండె జబ్బులు, పక్షవాతాలను మనం మిస్ అయ్యి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా యువకుల వరకు ఓకే. ఇవన్నీ 6 లక్షణాలు ఉన్నా కూడా మనము శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆధునిక వైద్యము ద్వారా టెస్టులు చేయించడం తప్పనిసరి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవు మరి. థ్యాంక్ యూ.